మూడవ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదువుదాము. యూదుల అధికారైన నికేదేమును పరిశీలకుడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా అందరు బాగున్నారా? మా అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా. మరి చూస్తే ఇక్కడ నికేదేమనగా లోకాన్ని జయించువాడని పేరు అర్థం. హల్లెలూయా. మా అర్థమైన నికేదేమనగా పేరుకు అర్థము లోకాన్ని జయించువాడు. అంటే చూడండి, దేవుడు వెళ్ళారా, ఇతడు పరిసేయుడుగా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు మరి అధిపతిగా ఉన్నాడు. ఈయన ఎన్నో పేర్లు కలిగి ఉన్నాడు. ఈయన చాలా గొప్పవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవునికి మహిమ స్తుతి కలుగునుగాక. ఇతడు యేసయ్య దగ్గరికి రాత్రి వేళ వచ్చేవాడు. ఏ వేళ అండి అమ్మా? రాత్రి వేళ. అంటే ఒకవేళ ఇతడు పిరికివాడై ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ రోజుల్లో మెస్సయ్య దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక దేవుడు రాలేదు, దేవుడు వస్తే ఇదిగో మా యూదులందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏకం చేసి, ఇదిగో యుద్ధం చేసి శత్రువును చంపేసి, ఇదిగో మాకు ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడని అతడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. నికేదేముగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుడు వచ్చింది ఎందుకండి? అందరిని చంపడానికా? అందరిని శిక్షించడానికా? అందరినీ మరి భూమిని నాశనం చేయడానికా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒకసారి, యేసు ప్రభు ఒకసారి పిలాతుతో మాట్లాడాడు. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీది లోక సంబంధమైనది, నాది పరలోక సంబంధమైనది. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసు ప్రభు పరలోక సంబంధి అయిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నికేదేము రాత్రి వేళ భయపడి రావచ్చు. ఒకవేళ అతడు పెద్ద పనివాడు కదా, తన దగ్గర ప్రజలు ఉంటారేమో అని అతడు మరి రాత్రి వేళ మరి ప్రశాంతంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు చేస్తున్న సూచక క్రియలు చాలా గొప్పవయ్యా. ఇదిగో నీకు దేవుడు తోడై ఉంటేనే ఇవి జరుగుతున్నాయని అతడు యేసు ప్రభుతో మాట్లాడుతుంటే అతడు యేసయ్య ఒక మాట చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు కానీ నిజమైన దేవుడు, ఈయన మనుష్య కుమారుడు, ఈయన దేవుడు అని అతడు నోటితో ఒప్పుకోలేకపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బోధకుడే, ఇశ్రాయేలుకు నాయకుడే. హల్లెలూయా. కానీ యేసు ప్రభువును మెచ్చుకుంటున్నాడు. అయ్యా, నువ్వు సూచక క్రియలు బాగా చేస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు. ఇది నీ వలన కలిగినది కాదు కానీ అది దేవుని వలన. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు నీకు తోడై ఉంటేనే ఇవన్నీ కార్యాలు చేస్తున్నావా అని అతని యేసు ప్రభువును పొగడమును చూస్తున్నాడు. మరి నిజంగా పొగిడేవారు చాలా డేంజర్గా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. పొగిడేవారి మాటలు ఎప్పుడు నమ్మకూడదు. పొగిడేవారట ఖాళీ చెంచుతో తినిపిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. పొగిడే మాటలట ఖాళీ చెంచుతో తిను. చెంచులో ఏముండదు, అంటే ఖాళీ చెంచా. పొగిడే మాటలో నిజంగా నిన్ను ఏం చేస్తాయంటే, పొగిడే మాటలు నిన్ను ఇబ్బంది పెట్టి వాటిగా ఉంటాయి. పొగిడే మాటలకి ఎప్పుడు మనము
అమ్మా పొగడకూడదు. ఆహా ఓహో అన్నవారు నిజంగా మనను ఏం చేస్తున్నారంటే వాళ్ళు మళ్ళా మరి ఇంకా పాపంలో పడేస్తున్నారు. అంటే చూడండి దేవుని బిడ్డారా, ఎప్పుడైతే మనల్ని గద్దిస్తారో మన మన పరిస్థితిని బట్టి, మన క్రియలను బట్టి, మన కొన్ని ఆ సంఘాలను బట్టి మనం తప్పుతున్నప్పుడు గద్దిస్తూ ఉంటే వారే మంచివారు. ఒకవేళ మనం పడిపోతున్నప్పుడు, లోకంలో కలిసిపోతున్నప్పుడు, లోకంలో ఉంటున్నప్పుడు, లోకంలో మరి వారితో స్నేహం చేస్తున్నప్పుడు వారు మళ్ళా మెచ్చుకుంటే వారు ఎన్నో పాపంలో పడేస్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభువును చాలా పొగుడుతున్నాడు, కానీ ఇదిగో యేసు ప్రభు ఆ పొగుడులకు పొంగుగా అతనితో ఒక మాట మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టండమ్మా. ఆ పొగుడులకు అతడు మరి చూడగా ఆయన అంటున్నాడు కదా, నువ్వు ఇశ్రాయేలు బోధకుడివి, ఒక నాయకుడివి, ఇదిగో యూదుల అధికారివి, నీ పేరుకు అర్థం ఏమిటి? నువ్వు జయించువాడవు, లోకాన్ని జయించువాడవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఏమంటున్నాడంటే ఒకడు కొత్తగా మరి జన్మిస్తేనే కానీ అతడు పరలోక రాజ్యంలో వెళ్ళడు. ఒకడు నీటి మూలంగా, ఒకడు ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ నువ్వు ఆ పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడవని చెప్తున్నాడు. ఈయన అన్ని ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించినవాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడై ఉండి కూడా ఇదిగో ఏంటి ఈయన నాతో మాట్లాడుతున్న మాట ఏంటి? నేను ముసలివాడిని, నేను తల్లి గర్భంలో ఎలా వెళ్ళగలను? నేను ముసలివాడిని, మళ్ళీ తల్లి గర్భంలో ఎలా వెళ్ళగలను? హల్లెలూయా. మరి చూడండి, మనము శరీరానుసారంగా జన్మించాం, తల్లిదండ్రులకు జన్మించాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనిషి ఇచ్చలమైన ఇదిగో రక్తం వల్లైనా మీరు జన్మించారని దేవుని వాక్యం చెప్తుంది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ అధ్యాయము చదవడమా. తాను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించును. వారు దేవుని వలనైనా పుట్టిన వారే గాని రక్తం వలనైనను తాను శరీర ఇచ్చిన వలనను మనిషి ఇచ్చిన వలనను పుట్టిన వారు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా మరొకసారి చెప్పట్టు వద్దామండి. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డారా, మనమాట దేవుని వలన పుట్టిన వారన్నమాట. రక్తం వలనైనను శరీర ఈచలైనను మా శరీర ఆ ఈచలైనను పుట్టిన వారము కాక దేవుని బిడ్డలమైన దేవుని బిడ్డలుగా మనం పుట్టామట. మనము పరలోకం నుండి జన్మించాము. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులకు భూలోకంలో ఇక్కడ జన్మిస్తే మనమాట కొత్తగా జన్మించిన వారట పరలోకం నుండి జన్మించారట. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డారా, మనము కొత్తగా జన్మించాలి. ఒకడు నీటి మూలంగా, అంటే నీరు అనగా దేనికి సాదృశ్యం అండి? నీరు అనగా దేనికి సాదృశ్యం? ఒకసారి ప్రభు చెప్పాడు, నీరు లేని చోట్ల అది తిరుగుతూ ఉంటుంది. ఏ అపవిత్ర పట్టిన ఆ దయ్యం వెళ్ళిపోయి నీరు లేని చోట్ల మళ్ళా వచ్చి ఈ చెడ్డ 7 దయ్యాలు తనకంటే చెడ్డవి తీసుకొచ్చి తనని ఇంకా మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరి చాలా అంటే ఎక్కువగా చేసిందట. మొదటి స్థితి బాగుంటే రెండో స్థితి అట ఇంకా ఆ బిడ్డనంట చాలా నాశనం చేసిందట. నిజంగా నీరు అనగా ఏమిటమ్మా? నీరు అనగా వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే యేసు ప్రభు. మరొకసారి గట్టిగా చెప్పబడ్డామండి. వాక్యం అనగా నీరు అనగా వాక్యం, వాక్యం అనగా దేవుడు, దేవుడు అనగా యేసు ప్రభు. అందుకే కలంకమైనను ముడుతైనను డాకుమచ్చైనను క్రీస్తు సంఘమును ప్రేమించి కలంకమైనను ముడుతైనను డాకు మచ్చ లేకుండా తండ్రి ఎదుట
హల్లెలూయా. నీవు బాగుండాలని, నీలో కలంకం ఏమీ ఉండకూడదు, నీలో కపటం ఏమీ ఉండకూడదు, నీలో వైరాగ్యము కానీ అలాంటివి శరీర ఇచ్ఛలు ఉండకూడదని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తాను ఇదిగో అప్పగించుకున్నాడు. ఇదిగో దేవుని ఆ వాక్యముతో ఉదక స్నానం నిన్ను చేయించాడు. వాక్యముతో నేను ఉదక స్నానం చేయించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు తండ్రి దగ్గర నిలబడాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే వాక్యము నీరు అనగా దేవుని వాక్యం. నీరు అనగా దేవుని వాక్యం. అంటే వాక్యంతో నేను ఉదక స్నానం చేయించాడు. అంటే నీలో పాపాన్ని కడిగి వేశాడు, నీలో ఉన్న మల్లాన్ని తీసివేశాడు, నీలో డాగు మచ్చ ఏమీ లేకుండా నిన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచాడు. పెళ్లి కుమార్తె ప్రైజ్ ది లార్డ్. అంటే పెళ్లి కుమార్తెను ఎలా వైభవం చేస్తారో, పెళ్లి కుమార్తెను ఎలా అలంకరిస్తారో, పెళ్లి కుమార్తెను ఎలా అందంగా తయారు చేస్తారో. ప్రైజ్ ది లార్డ్. అంటే నీవు పెళ్లి కుమార్తెలాగా ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు ఇదిగో నిన్ను వాక్యముతో ఉదక స్నానం చేయిస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే నీరు అనగా దేవుని వాక్యం. అంటే నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. మరొక మాట చెబుతున్నాడు, నా ఉపదేశము వానవలె కురియును. ప్రైజ్ ది లార్డ్. నా ఉపదేశము ఇదిగో నా లేత గడ్డి వలె మంచు మీద కురియును. అంటే దేవుని మాటలు ఇదిగో నీరుతో పోల్చాడు. హల్లెలూయా. నీరంటే బాప్తిస్మం కాదండి అమ్మా. బాప్తిస్మం తీసుకొని ఇదిగో నేను ఆ పండుగకు వస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నువ్వు కొత్తగా జన్మించలేదని ప్రభు నీతో మాట్లాడుతున్నాను. నువ్వు కొత్తగా జన్మించలేదట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నీటి మూలంగా జన్మించలేదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీటి మూలంగా మీరు అంటారే ఇదిగో సిలువలో దొంగకు బాప్తిస్మం లేదు, ఆయన ఇలా పరదేశంలో ఉన్నాడు. సిలువలో దొంగకు బాప్తిస్మం లేదే, ఆయన పరలోక పరదేశంలో దేవుడు తీసుకెళ్ళాడు. అతనికి నీటి బాప్తిస్మం ఉందా? నీటి బాప్తిస్మం లేదే. ఇదిగో నీటి బాప్తిస్మం తీసుకున్నాడు గారడి సిమోన్ గారు. గారడి సిమోన్ గారు నీటి బాప్తిస్మం తీసుకున్నాడు, కానీ కొత్తగా జన్మించలేదట, మానవసు పొందలేదట, అతను నీటి మూలంగా జన్మించలేదట, అతనికి పరలోక రాజ్యము ఇవ్వబడలేదట. ప్రైజ్ ది లార్డ్. అతనికి ఇదిగో మారు మనసు లేదు. క్రైస్తవుడే, పేరుకు క్రైస్తవుడే, పుట్టు క్రైస్తవుడే, కానీ దేవుడు అతన్ని దూరం చేశాడు. అతను నీతి మూలంగా జన్మించలేకపోయాడు. అతడు నిజంగా దేవుడి రాజ్యంలో ఇదిగో పాత్రుడు కాలేకపోయాడు. గాడి సీమోన్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుడు పెట్టారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మరి ఆ కొర్నేలి ఇంటిలోకి పేతురుని పిలిపించుకున్నాడు. కొర్నేలు ఎంతమంది తెలుసండి అమ్మా? బైబిల్ గ్రంథంలో కొర్నేలు కాకుంటారు. అతడు అన్యుడే కానీ దేవుడిని నమ్ముకున్నాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. మా సభ కంటే ఏదైనా అతడు అన్యుడే కానీ దేవుడిని నమ్ముకొని ధన్యుడయ్యాడు. దేవుడిని నమ్ముకున్న వారు ధన్యులే కానీ అమ్మా అభాగ్యులు కాదండి. దేవుడు నమ్ముకున్న వారు భాగ్యవంతులే కానీ అమ్మా మరి ఈ లోకరీతిగా కారండి. దేవుడు నమ్ముకున్న వారు చాలా మంది ధన్యులండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుడు బిడ్డారా, మరి ఆ ఇంచుమించుగా కొర్నేలి 3 గంటల ప్రదేశంలో అతను తన ఇంటి మీద ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి దేవదూత తేటగా కనిపించి, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు, నీవు చేస్తున్న మంచి క్రియలు ఇదిగో దేవుడి సన్నిధిలో చేర్చబడ్డాయి, నేను అది చెప్పడానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే ఎన్నడూ చూడని దేవదూతను చూశాడు. ఎంత గొప్పవాడండి కొర్నేలు గారు. వెంటనే దేవదూతను చూసి నిజంగా భయపడ్డాడేమో. అతను నిజంగా దేవదూత అతనితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది దేవుడు వింటారంటే, ఇదిగో ఆ చర్మకారుడైన ఇంటిలోన పేతురు దిగాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురుని పిలిపించుకొని నీవు వాక్యము బోధించుకో, వాక్యము విను అని ఇదిగో పేతురుతో ఆ కొర్నేలుతో దేవదూత మాట్లాడి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్.
దేవుని మాట ఎప్పుడు నిరర్ధకం కాదండి. దేవుడు మాట ఇచ్చిందంటే నెరవేర్చువాడు. ఎంతమంది నమ్ముతున్నారమ్మా? దేవుడు మాట ఇస్తే అది 100 అయినా, అది 6 అయినా, అది 2 అయినా, 1 అయినా దేవుడు తప్పక ఆయన మరి నెరవేర్చే దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మేవారు అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. నమ్మేవారు గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. గట్టిగా మరొకసారి హల్లెలూయా గట్టిగా చెప్పకూడదామండి. గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వెంటనే దేవుడు దేవదూత మాట్లాడగానే ఇదిగో తన దగ్గర ఇద్దరిని ఇదిగో బట్టలు తీసుకువెళ్ళి అక్కడ చర్మకారు ఇంటి దగ్గర పేతురు అనే సేవకుడు ఉన్నాడట. నువ్వు వెంటనే మన దగ్గర తీసుకురా అని చెప్పగానే వెంటనే వెళ్ళగానే అక్కడ చర్మకారుని ఇంట్లో పేతురు అక్కడ ఉన్నాడండి. ఆమేన్. ఇది కల కాదు, ఇది నిజమండి. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, వెంటనే ఆ ఇద్దరిని పిలిపించుకొని ఇదిగో ఆ ఇద్దరు వెళ్ళగానే పేతురు మన వెంట వచ్చి ఆ ఇంటిలో ఒక సంఘ కూడిక పెట్టాడండి. ఏం పెట్టాడమ్మా? గురుకుడికి పెట్టాడు. కొన్ని ఇంట్లో గురుకుడికి జరుగుతుంది. కొన్ని ఏం చేశాడంటే చాలా మందిని పిలిచాడు. బంధువులను పిలిచాడు, స్నేహితులను పిలిచాడు, ఇరుగు వాళ్ళు పిలిచాడు, అందరు పిలిచాడు. అందరు పిలిచి తన రూమ్ లో కూర్చుని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దైవ సంగమా, దేవుని బిడ్డలారా, పేతురు వాక్యము చెప్తుండగా, వాక్యము బోధించుండగా, ఆ నీళ్ళని వాక్యము బోధించుండగా ఇదిగో దేవుని సంగమా వెంటనే ఆ ఇంటిలో ఉన్న తన స్నేహితుల మీద, తన బంధువుల మీద, ఇరుగు పొరుగు వారి మీద, అందరి మీద పరిశుద్ధాత్మ దిగిందండి. ఆమేన్. పరిశుద్ధాత్మ దిగిందండి. వెంటనే అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారండి. అందరూ భాషలతో మాట్లాడారు, మారు మనసు పొందుకున్నారు, నీటి బాప్తిసం తీసుకున్నారు. దేవుని రక్షణలో వారు కాపుదల వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీరు అనగా దేవుని వాక్యమేనండి. నీరు అనగా దేవుని వాక్యం. ఒక ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో చేర్చబడదని మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ మూలంగా ఏమిటనగా మనము శరీర ఈచ్ఛను జయించాలండి. శరీర ఆంసులు అట శరీరం మీద మనసు పెడతారట. ఇదిగో ఆత్మానుసారులట ఆత్మ మీద మనసు పెడతారట. ఆత్మ జీవింపజేస్తుంది, శరీరము మనస్సు చంపివేస్తుంది. మనం ఎలాంటి వారమా? ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా మాట్లాడాలి, ఆత్మతో ప్రభుని ఆరాధించాలి. ఆత్మట ఇదిగో నిన్ను కాపాడుతుందట. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఈ నికోదేము ఆ లోకాన్ని జయించేవాడే కానీ ఇదిగో ఈ మతాన్ని ఆయన అంటిపెట్టుకొని యూదుల వలన గొప్పతనం ఉందని, ధర్మశాస్త్రం చాలా గొప్పదని, ప్రాణుడని అందులో ఉన్నాడు తప్ప కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు కాదని యేసు ప్రభు నమ్మలేకపోతున్నాడు. లోకాన్ని జయించలేకపోతున్నాడు. యేసు ప్రభుని ఒప్పుకోలేకపోతున్నాడు. నా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో మరి లోకాన్ని జయించిన వాడట ఇదిగో దేవుని యొక్క ఉండటట. మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము గ్రంథము 2వ అధ్యాయము 17వ అధ్యాయాన్ని 10వ నుంచి చదువుదామండి. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. జయించు వానికి మరుగైన మన్నను భుజించును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరును పొందిన వారికే గాని మరి ఎవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో మరి జయించు వానికి మరుగైన మన్నను నేను
ఇస్తానని చెప్తున్నాడు. ఆమేన్. అంటే దేవుని సంగమా, మనం లోకాన్ని జయించాలి. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు దమ్మం. ఆమేన్. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావే. ఇవి దేని వల్ల పుట్టినవంటే ఇవి భూ సంబంధమైనవి. ఇది సాధారణ వల్ల పుట్టినవి. ప్రైజ్ ది లార్డ్. ఇది తండ్రి వల్ల పుట్టినవి కావని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని సంగమా, ఇదిగో మనమంట లోకాన్ని జయించాలట. లోకంతో మనం వేరుండాలట. లోక ఆశ నటన గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడు. అంటే చూడండి దేవుని బిడ్డారా, ఇదిగో మన కాట, మన పేరట ఆ పరలోకంలో మరి ఆ ముత్యాల రాళ్ళు, ఎన్నో వజ్రాల రాళ్ళు, అలాంటి రాతి మీద మన పేరు చెక్కబడి ఉంటుందట. ఈ లోకంలో శిలాఫలకల మీద అక్కడక్కడ మనం పేరు చూస్తుంటాం. పేరు చూస్తుంటాం. ఇది ఓపెన్ చేసిన వాళ్ళు, ఇది పలాని ఆ డేట్ నాడు. ఆమేన్. ఇలాంటి శిలాది పలకలు పాడైపోతాయి, కానీ ఇదిగో మరి నువ్వు లోకాన్ని ఎప్పుడైతే జయిస్తావో, లోకాన్ని ఎప్పుడైతే నువ్వు జయిస్తావో, లోకం నుండి నువ్వు వేరైతావో, నీ పేరట జీవ గ్రంథంలో రాయబడి ఉందట. ఆమేన్. జీవ గ్రంథంలో రాయబడిందట. అంటే ఆ పేరు ఎన్నడూ తుడిచివేయవదట. ఆమేన్. అంటే మన పేరు ఎక్కడ ఉండాలండి? మన పేరు ఎక్కడ ఉండాలి? అమ్మా, ఆధార్ కార్డు మీదనా, కంట్రోల్ షాపులనా, ఇంకా ఎక్కడెక్కడ లిస్ట్ లో ఉండాలా? మన పేరు ఎక్కడ ఉండాలి? మా జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. ఆమేన్. నువ్వు లోకాన్ని జయించాలి. ఆమేన్. నువ్వు జయించినప్పుడే నీవు మన్నా తింటావు. నువ్వు జయించినప్పుడే అతనితో నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు. నువ్వు జయించినప్పుడే ఇదిగో నిన్ను ఆయన మరి ఎన్నుకుంటాడు. ఈ లోకంలో కష్టములు, నష్టములు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అప్పు సమస్యలు, వ్యాధి, భారము అంతా మన మీద పడుతున్నప్పుడు మనము విశ్వాసముతో జయించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఇదిగో కొంతమంది గృహాలు కట్టుకుంటారు. ఈ గృహానికి శాంతి నిలయం. ప్రైజ్ ది లార్డ్. ఈ గృహానికి ఇదిగో లక్ష్మి నిలయం. ఈ గృహము ఇదిగో మరి అది ఈ గృహము అబ్రాహాము గృహం. ఆమేన్. ఈ గృహాలు, ఈ మేడలు, మెద్దెలు ఇవన్నీ ఒకసారి లయమైపోతాయట. మా శాశ్వతమా? అక్కడక్కడ మన భారతదేశంలోనే అనుకోకుండా ఇదే సమయం, ఇదే పండుగలకు అనుకోని రీతిగా ఉత్తరాఖండ్లో వారు తింటున్నారు, అందరూ చక్కగా ఆడుకుంటున్నారు. విధంగా ఇలా కొండ మీదకి వెళ్ళి ఇలా వరద వచ్చి అందరినీ బురదలో కలిపేసిందండి. నమ్ముతున్నారా? ఉత్తరాఖండ్లో మన దేశంలోనే ఆమె ఎంతో మంది నిజంగా వారు యాత్రకు వెళ్ళారు. వారి ఇంట్లో వారు ఎంతో కట్టుకున్న ఇల్లు ఉండవచ్చు, ఎంతో బ్యాంకులో వారికి ఎంతో ధనం ఉండవచ్చు, ఎంతో బంగారం వేసుకోవచ్చు, ఆమేన్, మేడల మీదలు ఉండవచ్చు, బంధుత్వం కలిగి ఉంటాడు, ఒక అధికారంగా గొప్పతనం ఉండవచ్చు. కానీ ఆ గొప్పతనము, ఆ అధికారము, ఆ ధనము ఏమైందంటే వారి ప్రాణాలు పోయినాయండి. లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి లాభమా? సంగమా? నష్టమా? ప్రశ్న నష్టమే కదా. కానీ దేవుని సంగమా, ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన మాట ఆత్మ మూలంగా మనము జీవించాలట. ఎవడైతే క్రీస్తునను ఇలా పాతవి గతించను సమస్తము నూతన పరచబడను. మనము కొత్తగా జన్మించాలి. చిన్న పాపను మీరు చూస్తుంటారు, పుట్టిన పాపను, పుట్టిన అబ్బాయిని అమ్మాయిని చూసినప్పుడు ఎంత లేతగా ఉంటుంది, ఎంత మృదువుగా ఉంటుంది. మీరు శిష్యులు పోలిన వారిగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనము లోకానికి వేరే ఉండాలని నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, మరిగైన మన్నను నీకు ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఇదిగో ఈ భూమి మీద కట్టబడిన గుడారం అంట శిథిలమైపోతుందంట. ప్రైజ్ ది లార్డ్. మరి 2వ కొరింథీ రాసిన పత్రిక
చక్కని మాట రాశాడు ప్రభు, చక్కని మాట మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మంచిగా వినడమ్మా. ఈ భూమి మీద ఉన్న గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద గుడారమట ఇది శిథిలమైపోతుందట. ఆమేన్. ఈ గుడారాలు ఇదిగో ఈ మేడల మిద్దెలు మన గుడారం కూడా శిథిలమైపోతుందట. కానీ దేవుని సంగమా, ఇదిగో చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్నది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని మనం ఎదగాలట. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎక్కడుందండి? పరలోకంలో మన గుడారం ఉందండి. అది చేతి పని కాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చేతి పని ద్వారా కట్టిన గృహాలు గుడారమట అది శిథిలమైపోతుందట. ప్రైజ్ ది లార్డ్. అది ఎన్నడూ శాశ్వతం కాదట. ఇదిగో దేవుని చేత కట్టబడిన అది పరలోకంలో ఉందట. మనం ఎరుగుదుము గాక. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి ఈ నికేదేము లోకానికి జయించు అర్థం ఉంది. కానీ లోకంలో ఉన్నదంతా ఆయన మరి తీసుకుంటున్నాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చాడు, కానీ దేవుని యొక్క నమ్మలేకపోతున్నాడు. యేసు ప్రభు దగ్గర 2 గుంపులు ఉన్నారండి. ఏమని? రహస్య శిష్యులు ఉన్నారు, బహిరంగ శిష్యులు ఉన్నారు. రహస్య శిష్యులో ఈ నికేదేము ఉన్నాడు, అరిమత యోసేపు ఉన్నాడు. అరిమత యోసేపు తెలుసా ఎవరికైనా? 12 మంది బహిరంగ శిష్యులు ఉన్నారు క్రీస్తు సువార్త ప్రకటించడానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ అంతరంగ శిష్యులు ఉన్నారు. అంటే ఎవరికి తెలియక ఆ దేవుడని ఆ నోటితో చెప్పక మన సంఘంలో కూడా అంతరంగ శిష్యులు ఉన్నారు, బహిరంగ శిష్యులు ఉన్నారండి. మందిరానికి వస్తే మరి ఎలా ఉంటారంటే, మందిరానికి వస్తే భయపడుతూ వస్తుంటారు, బైబిల్ పట్టుకొని భయపడుతుంటారు, ప్రార్థన చేయాలంటే భయపడుతూ ఉంటారు, సాక్ష్యం చెప్పాలంటే భయపడుతూ ఉంటారు. ఎక్కడైనా నువ్వు దేవుని నామం అంటే వారు 2వ మాట మాట్లాడతారు, నాకు చెప్పాలా వద్దా అని. అలాంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు దేవుని సంగమా. అలాగనే ఈ నికేదేము కూడా ఇదిగో ఆయన భయపడుతూ ఎవరికి తెలియకుండా రాత్రి వేళలో ఇదిగో ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అతడు తన బాధ తనలో ఉన్న కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు అతన్ని మెచ్చుకోగా అతన్ని గద్దించి, నీవు కొత్తగా జన్మించాలి, ఆత్మానుసారంగా జన్మించాలి, ఇదిగో నీటి మూలంగా జన్మించాలి అంటే వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఇదిగో నేను పరలోకం నుండి వచ్చిన మన్నను కనుక నేను నన్ను తినువాడు ఇదిగో అతడు బతుకుతాడు, నా రక్తము తాగినవాడు అతనికి నిత్య జీవము దొరుకుతుందని యేసు ప్రభు వారితో చెప్పగానే ఈ కఠినమైన బోధ, ఈ కఠినమైన మాటలు మాకెంతో భయపెడుతున్నాయని యేసు ప్రభు నమ్మక వారు యేసును విడిచి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. అవునండి, యేసు దగ్గరికి వస్తే కఠినంగా ఉండాలి, కఠినంగా ఉండాలి. అన్నీ చంపుకోవాలి, అన్నీ విడిచిపెట్టుకోవాలి, అన్నీ మనకి ఏది లాభకరమో దాన్ని నష్టపరుచుకోవాలి, ఏది లాభమో దాన్ని తీసివేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో ఎజ్కేల్ భార్య ఉందండి. ఎజ్కేల్ భార్య ఉంది. ఎజ్కేల్ భార్య సేవకుని భార్య. అకస్మాత్తుగా దేవుడు మాట్లాడుతున్నాడు ఎజ్కేల్తో. ఎజ్కేల్, ఇదిగో నీ కళ్ళకు ఒక కార్యం చూపెడుతున్నాను చెప్తున్నాడు. అంతవరకు గొప్ప ఆయన ఆశ్చర్యకార్యాలు చూశాడు, ఆమేన్, అద్భుతాలు చూశాడు. ఇదిగో నువ్వు వెళ్ళము, ఇదిగో ఆ వెళ్ళగానే ఒక నది వస్తుంది, నీ కాళ్ళను తడుపుతుంది, మోకాలను తడుపుతుంది, నడుముకు తడుపుతుంది. నీవు ఆ నదిలో వెళ్ళి నువ్వు ఈదుతూ ఉంటావని కొన్ని దర్శనాలు దేవుడు ఎజ్కేలుకు చూపెట్టాడు. వినపడుతుందా? ఎజ్కేలుకు కొన్ని దర్శనాలు చూపెట్టాడు. కానీ ఈ దర్శనము అలాంటిది
కాదే, ఈ దర్శనము తన భార్య చనిపోవడానికి చూపెడుతున్నాడు. నీ కళ్ళకు ఇంపైనది, నువ్వు ప్రేమిస్తున్నది, నువ్వు ఇదిగో నీకు ఇష్టమైనది, నీకు సొంపైనది, నీకు ఇదిగో చాలా భీతికరమైనది నేను తీసివేస్తున్నాను, తొలగిస్తున్నాను. అమ్మా వినపడుతుందమ్మా? నేను ఆమెను నీ యొద్ద ఉండలేక చేయబోతున్నాను. కట్టుకున్న భార్య నీ యొద్ద ఉన్న దగ్గర నుండి నీకు భార్య అనే స్థానం లేదు. ఆమె ఏంటి ప్రభా, ఏంటి అని చెప్పగా నీ చిత్తము ప్రభా అని ఇదిగో తాను దేవునికి ప్రార్థన చేశాడు, కానీ అది వద్దు ప్రభా అని కాదని చెప్పలేదండి. అకస్మాత్తుగా తన భార్య చనిపోయిందండి. అకస్మాత్తుగా తన భార్యను కోల్పోయాడు. కన్నీటి బాధ, వేదన, గుండెలో బాధ, వేదన. ఆ బాధ నీకు తెలియాలి, ఆ శ్రమ నీకు తెలియాలి. నువ్వు అనేకులకు ఒక మాదిరిగా ఉండాలి, అనేకులకు నువ్వు సాక్షిగా ఉండాలి. నడుతుందమ్మా? కానీ ఎస్కేల్ను సాక్షిగా నిలబెట్టాడు. అనేకులకు ఆ బాధ నీకు తెలియాలి. నీకు ఇంపైనది, నీకు సొంపైనది, నీకు ఇష్టమైనది, నీకు భీతికరమైనది నీ ఇందు నుండి నేను తీసివేస్తున్నానని తన భార్యను అమ్మా తీసివేసాడు. ఉండమ్మా, అబద్ధం కాదు, అబద్ధం చెప్పాం కదా బైబిల్లో, ఉన్నట్టు చెప్పాలి. తీసివేశాడు. ఆయనను దేవుడు స్తుతించాడు. దేవుడు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆమేన్. కానీ ఆ శ్రమల్లో నీకు తోడై ఉంటానని ప్రభు చెప్పాడు. ఆ శ్రమల్లో నేను ఆదుకుంటానని చెప్పాడు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను నేను తప్పించదును. ఆమేన్. అతను నన్ను ఆరాధిస్తున్నాడు కనుక అతనికి నేను నా రక్షణను కలుగజేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుడు బిడ్డారా, మరి ఇక్కడ చూస్తే ఈ నిఖిదేమో లోకంలో కలిసిపోయినంత రీతిగా లోకరీతిగా బ్రతుకుతున్నాడు. ఒక సామాన్య పాపిగా బ్రతుకుతున్నాడు. దేవుడు బిడ్డారా, ఒక సామాన్య ఒక వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. అతను క్రైస్తవుడుగా మారాలి. ఆమేన్. రోషంగా బ్రతకాలండి, మనం రోషంగా బ్రతకాలండి. మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తాడు. కాలు వేస్తే ఆ కాల్లో కూడా మన పరిశుద్ధత కనపడాలండి. ఆమేన్. మనకు ఇదిగో దేవుడు మనకు ఏదైతే అవి కొన్ని ఆ దేవునికి నచ్చని కార్యాలు మనము ప్రభుకు చేయకూడదు. సెల్ చూస్తున్నావా, టీవీ చూస్తున్నావా, అబద్ధం ఆడుతున్నావా, యూట్యూబ్ లో వెళ్తున్నావా, యూట్యూబ్ లో కొన్ని మంచి వస్తాయి, కొన్ని చెడు వస్తాయి. ఫేస్బుక్ లో కొన్ని మంచి వస్తాయి, కొన్ని చెడు వస్తాయి. అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ బ్రతుకునంతా చీకటి మయగా మార్చివేసి నిన్ను ఆ భూమిలోకి తీసుకెళ్ళిస్తుంది, ఆ నెట్లో పడవేస్తుంది, నిన్ను అగాధంలో పడవేస్తుందండి. ఈరోజు అవన్నీ మనము మాందుముగాక, ఇవన్నీ అవి చేయకుండా ఉందుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ సంగమా, దేవుడు బిడ్డారా, మరి చూస్తే ఇక్కడ మరి ఆ 3వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ అధ్యాయము చివరిలో ఒక మాట ఉంటుంది. దానికంటే ముందుగా యోహాను సువార్త 7 చదువుదామండి. 10 నిమిషాల్లో ముగించుకుందాము. మొదటిగా 7 చదువుదాము. యోహాను సువార్త 7 చదువుదామండి. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. 7 చదువుదాము. ఏడవ అధ్యాయము 45వ వచనాన్ని చదువుదాము. 7:45 త్వరగా. ఆ బంట్రోతులో ప్రధాన యాజకుల యుద్ధకును పరిస్థితుల యుద్ధకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదు అనగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడనో ఎన్నడూ మాట్లాడలేదని అందుకు ఆ పరిస్థితులు మీరు కూడా మోసపోతిరా
అధికారులో కానీ పరిస్థితుల్లో కానీ ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచినా అయితే ధర్మశాస్త్ర వెరుగని ఈ జనము శాపగాస్త్రమైందని వారితో అనేది. అంతకు మునుపు ఆయన వద్దకు వచ్చిన నికేదేము వారితో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపు వారు చేసినది తెలుసుకునగా మునుపును మన ధర్మశాస్త్రం అంతా అతనికి తీర్పు తీర్చునా. మా మాట అర్థమైందండి. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ పోతున్నాడు. దేవుని రాజ్యం కొరకు ఆయన చెప్పుతున్నాడు. నశించిపోతున్న ప్రజల యుద్ధకు వెళ్ళి ఆయన దేవుని స్వార్థ మాటలు చెప్తున్నాడు. ఈ పరిస్థితులు యూదులట యేసు ప్రభు నువ్వు పట్టుకొని రాండి అని ఈ పట్టుతులను యేసు ప్రభు దగ్గరికి అమ్మా ఇక్కడ ఏముంది అమ్మా తీసుకురమ్మని చెప్పారట. పట్టుతులు అంటే భటులు, బలవంతులు, పోలీసు వారు అంటున్నారు ఈ రోజుల్లో. అలా ఎస్ఐ ఉన్నాడు, ఎస్ఐ పోతే కలిసి ప్రస్తుతంగా ఊలేదు అమ్మా. అలాగనే ఈ ప్రధాన అధికారి వాళ్ళ పరిస్థితులు యేసు ప్రభువును పట్టుకొని రాండి అని అమ్మ చెప్పారట, ఆపించారు. ఈ బంటోతులు పోలీసు వారు వచ్చారు. పోలీసు వారు ఆ యేసయ్య మాటలు వింటున్నారు. ప్రైజ్ లార్డ్, ఆమేన్. యేసయ్య మాటలు వింటే ఆనందమైపోతున్నారు. యేసు మాటలు వింటుంటే వారు నిజంగా సంతోషపడుతున్నారు. ఈ మాటలు మా ఎస్ఐ మాట్లాడాలి, మా ప్రధాన యాజకులు మాట్లాడాలి. ఈ కనికరం గల మాటలు, ఈ దయా మాటలు, ప్రైజ్ లార్డ్, ఓదార్పు మాటలు, ఆదరించి బలపరచు మాటలు, ధైర్యపరచు మాటలు. ఎవరు ఎప్పుడు మేము వినేదయ్యా, ప్రైజ్ లార్డ్, ఎందుకు తీసుకురాలే ఆ మాటలకు మేము కూడా ఇదిగా విశ్వసించామయ్యా. మేము కూడా ఇదిగో నాయన మా మనసులు కరిగాయ్యా, మా రాత్రి కూడా తీసివేయబడ్డాయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మాటలకు మేము కూడా లొంగిపోయామయ్యా. అంటే యేసు మాటలు ఆశ్చర్యకరంగా ఉంటాయి, అద్భుతకరంగా ఉంటాయి. నిన్ను మార్చేది యేసయ్య మాటే. ప్రైజ్ లార్డ్, నిన్ను బలపరిచేది యేసే. నిన్ను కుంగదీసేది మనుషుల మాటలైతే ప్రైజ్ లార్డ్ యేసయ్య నిన్ను లేవనెత్తే దేవుడండి, నిన్ను బలపరిచే దేవుడు. నిన్ను కుంగదీయవచ్చు, నిన్ను వెనుక ఎన్నో మాటలు వేసి నిన్ను ఇందాపరచవచ్చు, కానీ యేసయ్య నిన్ను బలపరుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సభలో నిన్ను బాగు చేయబోతున్నాడు. నీ సమస్యల మీద ఆయన అధికారం తీసుకోబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, నిన్ను ఇదిగో ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆ బంధువులు యేసు మీద విశ్వాసం ఉంచారట. ప్రైజ్ లార్డ్, యేసు మీద విశ్వాసం ఉంచారట. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఆఖరిగా చూస్తే మరి యోహాను సువార్త ఆఖరిగా ఈ వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. అందుకు నికేదేము ఈ సంగతులేదో చదవడమా, అలాగే అందుకు నికేదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వింటివి ఎరగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దాన్ని సాక్ష్యమిచ్చున్నాము. మా సాక్ష్యము మీరందరికీ నీతో నిశ్చయంగా చెబుతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి కింది చదువుతుంటే ఆ 11వ వచనము, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడు అనగా పరలోకము నుండి మనిషి కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిన వాడు లేడు. అరణ్యంలో మోసే సర్పము ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్టు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. మా అర్థమవుతుందమ్మా? ఈ వాక్యము అర్థమవుతుందండి? ప్రజల ఏంటనగా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు దోషులతో ఉన్నారు, పాపంతో ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే అరణ్యంలో సర్పములను పంపించేశాడు. అమ్మా, పాములను పంపించేసి ఆ పాముల కాటు ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. ఆమేన్. మోసే వెంటనే దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళందరూ చనిపోతున్నారయ్యా, పాము కాటుకు అయ్యా చనిపోతున్నారంటే ఇదిగో మరి ఎవరైతే ఒక ఇత్తడి సర్పము దాన్ని తీసుకొని నువ్వు సర్పం చేసి ఒక పైన దాన్ని ఆ శిలువ ఆకారంగా పెట్టి దాన్ని అక్కడ పెట్టమన్నాడు. వెంటనే మోసే
ఆ ఇత్తడి సర్పాన్ని చేసి ఆ కర్రకు పెట్టేశాడు. ఆ కర్రకు పెట్టగానే దేవుడు అన్నాడు, ఇదిగో ఎవరైతే పాము కరుస్తుందో వెంటనే దాన్ని చూచిన వాడు బతుకుతాడని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? వెంటనే దాన్ని చూసిన వాడు, పాము కరిసిన వ్యక్తి దాన్ని చూడగానే అతను బతుకుతాడని దేవుడు చెప్పగానే ఎవరైతే పాము కరుస్తున్న వెంటనే దాన్ని చూసి వాళ్ళు బతుకుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని సంగమా, మనము కూడా నమ్మాలి, మనము కూడా వినాలి, మనము కూడా దేవుడు మనిషి కుమారుడు నిజంగా మనకు నిత్య జీవం ఇస్తాడు. మన కొరకు ఆయన గొల్గొతా కొండ మీద ఇదిగో భూమికి ఆకాశానికి నిలువ ఆ సిలువ వేయబడి తన రక్తం కార్చి తన అమూల్యమైన మన శాపదస్తాన్ని తీసివేసి ఇదిగో మన పాపాన్ని తుడిచివేసి ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి మరణాన్ని జయించి మరణమా నీ ముళ్ళెక్కడ దాన్ని విరిచివేసి ఇదిగో మనకు నిత్య జీవం ఇచ్చాడు. ప్రజల గట్టిగా చెప్పాలి కొట్టామండి. మనం నమ్మాలి, విశ్వసించాలి. హల్లెలూయా, దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ పిరికివాడైన నికేదేము ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన ఇదిగో ఒకసారి దేవుని కొరకు ఇదిగో ఆ వీరత్వాన్ని చూపించడానికి ఒక సమయం వచ్చింది. ఏంటి సమయం అనగా ఆఖరిగా ప్రభు మరణించిన సమయంలో శిష్యులు పారిపోయారు. ఎవరు లేరు. ఆకాశము ఇదిగో చీకటిగా మారిపోయింది. ఇదిగో మరి భూకంపం వచ్చింది. ఎక్కడ చూసినా ఏ మనిషికి కనిపించలేదు. ఇదిగో అక్కడ నిలబడ్డాడండి. ఎవరు నిలబడ్డంటే ఈ నికేదేము నిలబడ్డాడండి. లోకాన్ని జయించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యూదులకు భయపడడం లేదు, పరిస్థితులకు భయపడడం లేదు, ఎవరికి భయపడడం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఇదిగో ఆయన ధైర్యంగా నిలబడి ఇదిగో యేసు ప్రభు శవం దగ్గర, యేసు ప్రభు శిలువ దగ్గర కూర్చున్నాడని నిల్చున్నాడు, ధైర్యంగా నిల్చున్నాడు. అందరూ పారిపోయారు. అందరూ ఎక్కడ తిరిగి వారిగా పారిపోతే ఇతడు ఒకడు మాత్రము ఇదిగో ఆ శిలువ దగ్గర పరుగున పరిగెత్తాడని. బూరలు ఊడితే యేసు శిలువను అగించకూడదట. బూరల శబ్దం కాకముందే ఆయన పరుగున వెళ్ళి యేసు ఇదిగో అక్కడ శిలువ ఉన్న ఆ శవాన్ని దించివేశాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ఆచారం ఉంది. అమ్మా వినబడుతుందా? బూరలు ఊదితే శవాన్ని దించకూడదు. బూరలు ఊదితే శవాలను దించకూడదు. ఆ బూరల శబ్దము రాకముందే నిలబడ్డాడండి నికేదేము గారు. నిలబడి వెంటనే దాని కిందికి తీసి త్యాగం చేసేటండి. ఆయన మరి రమారమి 150 సేల ఆ బూలము అగరు కలిపిన దాన్ని యేసు ప్రభుకు ఇచ్చాడండి. గట్టిగా చప్పట్లు కొడదామండి. మా రమారమి బోలము కలిపిన అగరు 150 ఏళ్ళ సేలు అంటే మనం కొలుస్తామే, కిలా సేలు అని కొలుస్తామే. అలాంటి బోలము కలిపిన అగరు యేసు ప్రభుకు త్యాగం చేశాడు. కలువరి వీరునిగా ఆయన వారికి ఇదిగో ప్రత్యక్షమయ్యాడు. పిరికివాడిగా ఉన్న చీకటి రాత్రి వేళ భయంతో వెళ్ళిన ఆ పిరికివాడైన నికేదేమట నిలబడ్డాడట. ప్రైజ్ ది లార్డ్. ఆ శవాన్ని మాకు ఇవ్వండి, మేము సమాధి చేస్తాము. అతనికి ఈ అగరు బోలము కలిపింది పూయాలి, ఇదిగో ఆ వస్త్రాలు చుట్టాలని అతడు త్యాగం చేశాడండి. ప్రైజ్ ది లార్డ్. లోకాన్ని జయించాడండి. ఆమేన్, హల్లెలూయా. నిజంగా అతను నీటి మూలంగా, ఆత్మ మూలంగా ఆయన కొత్తగా జన్మించాడు. అతనికి మనం ఆలోచిస్తే అతను ఏ స్థానంలో ఉంటాడు? దేవుని బిడ్డలారా, అతనికి ఏ స్థానం ఉంటుంది దేవుని దగ్గర? అతనికి ఏ స్థానం ఉంటుందండి లోకంలో? అతనికి ఏ స్థానం ఉంటుందో ఊహించండి దేవుని బిడ్డలారా. అతను నిజంగా ఇవన్నీ తెలుసుకోకపోతే, దేవుని మాటకు ఇదిగో లోపడకపోతే, దేవుని మాటకు అవిధేయుడైతే అతడు ఈ భూ సంబంధమైన వాడిగానే వర్ణించేవాడు. కొత్తగా జన్మించాడు, ఆత్మూలంగా జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. అతనికి పరలోకంలో చాలా గొప్ప ప్రాకత్య ప్రభు వచ్చాడు. అతను ఇచ్చింది ఏంటిది? 50 సేల అది బోలం కలిపి అగరిస్తే అతనికి ఆ నిత్య రాజ్యంలో, ఆ యుగములో నిలిచే స్థానంలో, చీకటి లేని రాత్రులు, ఆమేన్, ఆహారము మన్నా అతనికి భుజించే వానికి ఇస్తానన్నట్టుగా దేవుడు అతనికి మనగైన మన్నని ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొడదామండి.
హల్లెలూయా. ఈ చిన్న వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.